ప్రియమైన దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన జీవితంలో మనమే మనల్ని తక్కువగా భావిస్తాం. నేను పనికి రానివాడిని, నా వల్ల ఏమీ కాదేమో అని అనిపించే రోజులు వస్తాయి. ప్రపంచం కూడా మనల్ని అలా చూసి, మన విలువను తగ్గించి మాట్లాడుతుంది. కాని ఈ రోజు యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నారు. నా బిడ్డా, ప్రపంచం నిన్ను పనికిరానివాడిగా చూసినప్పుడు కూడా నేను నిన్ను ప్రేమతో చూశాను. నీ కన్నీళ్లు నేను చూశాను. నీ మనసులో ఉన్న బాధను నేను తెలుసుకున్నాను. నీవు పనికిరానివాడివి కాదు. నేనే నిన్ను ఎంచుకున్నాను. నీ జీవితానికి ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. ప్రజలు నిన్ను తక్కువగా చూసిన చోట నేను నిన్ను పైకి ఎత్తుతాను. నీవు పడిపోయిన చోట నేను నిన్ను నిలబెడతాను. నీ బలహీనతను నేను బలంగా మార్చుతాను. భయపడవద్దు, నన్ను నమ్ము. నీ జీవితంలో ఇప్పటివరకు ఎవరూ ఊహించని ఆశీర్వాదాలను నేను తెస్తాను. నీ కథను ఓటమి కథగా కాకుండా విజయం కథగా మార్చుతాను. ప్రియమైనవాడా, ఈ రోజు నుంచి ఒక విషయానికి గుర్తుంచుకో. పనికిరాని నన్ను కూడా దేవుడు ఎంచుకుని పైకి ఎత్తగలడు. యేసు నీతో ఉన్నారు. నీ జీవితం ఇంకా ముగియలేదు. ఇది దేవుడు ప్రారంభించబోయే గొప్ప కథకు ఆరంభం మాత్రమే.